దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు అనుదినము ఈ ధ్యానాలను అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నేను మంచి కాపరిని, మీరు నా గొర్రెలు అనే ఆ సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. నేను గొర్రెల మంచి కాపరిని అని చెప్తూ యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతుల్లో నుండి అపహరింపడు. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, అవి ఎన్నటికీ నా చేతిలో నుండి ఎవడు అపహరింపడు అనే మాట చెప్తున్నాడు. నేను గొర్రెల మంచి కాపరిని అని చెప్తున్నాడు. గొర్రెల మంచి కాపరిని అని చెప్తూనే తన చేతిలో ఉన్నటువంటి భద్రత గురించి మాట్లాడుతున్నాడు. ఆ భద్రత గురించి మాత్రమే కాదు, వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. ఎన్నడూ ఎవరు వాటిని అపహరింపలేడు అని చెప్తున్నాడు. అయితే దేవుడు చెప్పిన ఆ పోలికలో, క్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ పోలికలో చాలా ఉన్నతమైనటువంటి సంబంధం గొర్రెలు కాపరి. గొర్రెలకు ఎప్పుడు సంరక్షణ ఉంటుందని అంటే కాపరత్వంలో కాపరి పరిధులలో గొర్రెలు ఉంటున్నప్పుడు అది ఎంతో ఉన్నతమైనటువంటి అనుభవం, ఎంతో సంరక్షణ, ఎంతో గొప్ప కాపుదల. ఈ కాపరి ఎలాంటి వాడు అని అంటే మంచి కాపరి అని చెప్తున్నాడు. ఆ జీతగాడు మంచి కాపరి అనే విషయాలు ముందు చెప్పారు. అక్కడ ఆ పరిస్థితులు ఆ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు నేను గొర్రెల మంచి కాపరిని అని చెప్తున్నాడు. నీవు నేను ఆ మంచి కాపరత్వంలో మనం ఉన్నాం అన్నదే గొప్ప భరోసాను మనకిచ్చేది ఉంది, అన్నదే గొప్ప ధైర్యాన్ని మనకిచ్చేది ఉంది. అంతకంటే ఇంకా ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ మాటను మరొకసారి నేను చదువుతున్నాను. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను. ఈ నిత్య జీవం ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన అనుభవం ద్వారా వచ్చేటువంటి అనుభవం నిత్య జీవముని ఇచ్చుచున్నాను అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కాపుదల గురించి ఆ మాట చెప్తున్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. దేవుని అరచేతులలో చెక్కబడితే, దేవుని కాపరత్వంలో మనం ఉంటే, దేవుని చేతుల్లో మనం ఉంటే ఎవడు అపహరింపడు. అది ఒక సీల్ వేసినట్లుగా, ఒక ముద్ర వేసినట్లుగా ఆ కాపుదల ముద్ర మన మీద ఉంటుంది. అయితే ఆయన కాపరత్వం పరిధిలో మనం ఉంటున్నామా? ఆయన మంచి కాపరైతే ఆ మంచి కాపరత్వానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా లేదా అన్నదే ప్రశ్న. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆయన మంచి కాపరి, క్రీస్తు ప్రభువారు మనకు మంచి కాపరి. ఆ మంచి కాపరి మన పట్ల చేసేటువంటి కార్యం గురించి చెప్తున్నాడు. అయితే మనము ఆయన కాపరత్వపు పరిధులలో, మనము ఆయన కాపరత్వానికి నిత్యము మనం అప్పగించుకుంటే మనను ఎవ్వడు అపహరింపలేడు అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆయన కాపరత్వపు పరిధిలో నిత్యము ఉండగలిగినట్లుగా, ఆయన కాపరత్వమునకు నిత్యము మనం అప్పగించుకొనగలిగినట్లుగా మనలను మనము ఏమంటాం, దానికి అందుబాటులో, దేవునికి అందుబాటులో మనం ఉంచుకున్నప్పుడు అంతకంటే ఉన్నతమైనటువంటి అనుభవం మరొకటి లేదు. ఆ కాపరి నిత్య జీవాన్నిచ్చే కాపరి. మనము నశింపము, మనకు నిత్య జీవాన్నిచ్చే కాపరి. ఆ కాపరి చేతిలో నుండి ఎవడు అపహరింపలేడు. నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను, ఆయన కాపరత్వానికి మనలను మనం అప్పగించుకున్నటయే మనకు క్షేమం. ఒకసారి ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన కాపరత్వపు పరిధులలోనికి, లేదా ఆయన కాపరత్వానికి పరిస్థితులు ఎలా ఉన్నా
ఆయన కాపరత్వానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన గొర్రెల మంచి కాపరి, గుడ్ షెపర్డ్. ఆ మంచి కాపరి మనల్ని నడిపించేవాడు, ఆ మంచి కాపరి మనల్ని బలపరిచేవాడు, ఆ మంచి కాపరి మనల్ని పోషించేవాడు, ఆ మంచి కాపరి మనకు సమయానుకూలమైన ఆలోచనలిచ్చి నడిపించేవాడు. అప్పగించుకుందామా? ఆయన కాపరత్వానికి అప్పగించుకుంటే అంతకంటే క్షేమాధారం మనకు ఒకటి లేదు. మన క్షేమాధారం ఆయన కాపరత్వమే. ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన. కృప కలిగిన దేవా, దయ కలిగిన మా తండ్రి, మీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. దేవా, మీ కాపరత్వంలో మేము ఉండుటయే గొప్ప ఆశీర్వాదం ప్రభువా. నా దేవా, మాకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు ఉన్నావు ప్రభువా. నా దేవా, మీ చేతులలో నుండి ఎవడు అపహరింపలేడు అని మీరు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. మా మంచి కాపరి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్యము మీ కాపరత్వములోనికి మమ్మలను మేముగా అప్పగించుకొనగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.